హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ ఇంకా కొబ్బరి పాలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇది అన్నంలోకి ఇంకా చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఒంట్లో ఉన్న వేడిని కూడా బాగా తగ్గిస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా సొరకాయ కొబ్బరి పాల కర్రీ కోసం కావాల్సినవి ఇక్కడ నేను సొరకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇది పచ్చి కొబ్బరి అండి. నేనైతే ఒక టెంకాయలో సగం చీప మాత్రమే తీసుకున్నాను, అది సరిపోతుందండి ఈ కర్రీకి. తర్వాత ఒక సగం కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు, నేను కొలతలతో చెప్తున్నాను. ఇక్కడ హాఫ్ కప్ అంటే 125 ml తీసుకున్నానండి పెరుగుని. ఇంకా కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకోవాలి, 2 ఎండుమిర్చి తీసుకోవాలండి. ఈ కూర చేయడం కోసం అయితే ఎటువంటి కారం పొడి కానీ ధనియాల పొడి కానీ ఇక్కడ వాడడం లేదండి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే కారం వచ్చేస్తుంది. ముందుగా ఒక పెనం తీసుకొని అందులో సగం కప్పు దాకా పెరుగు తీసుకున్నానండి. అదే కప్పుతోనే నీళ్ళని కూడా వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఆ పెరుగు నీళ్ళని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఒక మజ్జిగలాగా చేసేసుకోవాలి మొత్తం దాన్ని. ఇక్కడ చూస్తున్నారు, దాన్ని అయితే నేను బాగా కలిపేసానండి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని వేసుకున్న ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేయాలండి. స్టవ్ పైన పెట్టేశాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకున్నాక దానిలో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అది మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూతను పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి. మజ్జిగ అనేది బాగా ఎమిరిపోయి ఉండాలండి. ఇంకా సొరకాయ ముక్క అనేది ఒక 80% దాకా ఉడికిండాలి. సొరకాయ ఉడికేదానికి టైం పడుతుంది కదండి. అంతలోపే మనం కొబ్బరి పాలను రెడీ చేసుకుందామా మరి. కొబ్బరి పాలు కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇంకా అందులో తగినంత నీళ్ళని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని వడగట్టుకోవాలి మనము. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలా వడగట్టేది పెట్టుకోవాలండి. అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసినామంటే అందులో ఉన్న పాలు మొత్తం కింద గిన్నెలోకి వచ్చేస్తాయండి. ఇక్కడ చూస్తున్నారా, చిక్కగా ఉండే కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయండి. మనం కొబ్బరి పాలు రెడీ చేసుకునే లోపే సొరకాయ అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ చూడండి, మొత్తం మజ్జిగ అంతా ఇమిరిపోయింది. ఇంకా సొరకాయ కూడా 80% దాకా ఉడికిందండి బాగా. ఇప్పుడు అందులో కొబ్బరి పాలను వేసుకోవాలండి. నేను మీతో ముందు చెప్పాను కదా, ఇందులో కారం పొడి కానీ ధనియాల పొడి అటువంటి ఏమీ యూజ్ చేయడం లేదండి. ఇందులో తక్కువ కారం ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన మూతను పెట్టేసి కాసేపు ఉడికించాలండి. ఇక్కడ చూస్తున్నారా, సొరకాయ కానీ కొబ్బరి పాలు కానీ మొత్తం బాగా ఉడికిపోయాయండి. కొబ్బరి పాలు మొత్తం ఎమిరిపోయాయి కూడా. ఇందులో కొంచెం కొబ్బరి పాలు ఉన్నప్పుడే స్టవ్ పై నుంచి దించేసేయాలండి. పోపు కోసం స్టవ్ పైన చిన్న పెనం పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. పోపు అనేది ఫ్రై చేసుకున్నాక పోపుని సొరకాయ కూరలో కలిపేసేయాలండి. పోపును వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, సొరకాయ ఇంకా కొబ్బరి పాలతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము. చాలా కమ్మగా ఉంటుందండి. అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కూర అనేది కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకో రెసిపీతో కలుద్దాం.